ఈ ఫ్లోలో ఒక మిస్టేక్ జరుగుతుంది యాక్చువల్లీ. అవును. ఒక 30 ఇయర్స్ వరకు అంటే మేనేజ్ చేస్తాడు. ఎక్కడో బైసెక్సువల్ సమ్ నీడ్‌లో ఉంటాడు. కరెక్ట్. 30 ఇయర్స్ వచ్చాక ఇంటి వైపు నుండి వచ్చిన ప్రెజర్‌లు కావచ్చు, రిలేటివ్స్ నుంచి వచ్చే ప్రెజర్‌లు కావచ్చు, పెళ్లి చేసుకుంటాడు. అవును. సో ఇష్టం లేని పెళ్ళే కష్టంగా చేసుకోవచ్చు. కరెక్ట్. కానీ చేసుకున్న తర్వాత ఆ వైఫ్‌కి అంటే వాళ్ళిద్దరికీ తెలుస్తుంది కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత సెక్సువల్‌గా వెళ్ళిన తర్వాత అక్కడ ఫెయిల్ అవ్వడం వల్ల అతను ఒక అమ్మాయి లైఫ్ స్పాయిల్ అవుతుంది. అవును. ఇలా చాలా మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు అని విన్నాం. అవును. సో ఎందుకు అలాంటి పెళ్ళిళ్ళు చేసుకుని ఒక లైఫ్ నాశనం చేస్తారంటారు? సో ఇక్కడ 2 విషయాలండి. ఒకటి, మీరు ఏదైతే చెప్పారో ఖచ్చితంగా ఒక అమ్మాయి జీవితం స్పాయిల్ చేయడం అనేది ఖచ్చితంగా క్రైమ్. అది నేను పూర్తిగా అంగీకరిస్తున్నాను, ఏకీభవిస్తున్నాను. రెండోది, ఇప్పుడు ఈ యొక్క క్రైమ్ కేవలం ఆ అబ్బాయి ఒక్కటే పాల్పడ్డాడు అని అంటే నేను ఏకీభవించను. ఎందుకనంటే తను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అది తన యొక్క నిర్ణయమే కాదు. దాంట్లో కుటుంబం ఒత్తిడి, సమాజం ఒత్తిడి, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ఒత్తిడి, సమాజంలో ఉన్న పరిస్థితుల ఒత్తిడి, ఫ్యామిలీ మ్యారేజ్ సిస్టమ్ అనే ఒత్తిడి, ఇన్ని ఒత్తిడిలో తనని ఆ నిర్ణయం తీసుకోవడానికి ఫోర్స్ చేస్తుంది. పెళ్లి చేసుకుంటాడు. ఏదైనా కరెక్టే. ఒకటే మనం చాలా మెమేస్లో చూసుకుంటా ఉంటాం. ఇష్టం లేని బంధువులు ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా బాబు అని అనుకుంటాం. ఏ పండగకో పబ్బానికి వచ్చినప్పుడే 2 రోజులు ఉండి వెళ్ళిపోతారా అంటే అప్పుడు ఆ బెడ్రూమ్ మనదిలా ఫీల్ అవ్వలేము, ఆ బాత్రూమ్ మనదిలా కూడా ఫీల్ అవ్వలేము మన ఇంట్లోనే. అలాంటిది ఇష్టం లేని పెళ్లి, ఇష్టం లేని వ్యక్తి మనతో జీవితాంతం కలిసి ఉండాలి అని అంటే ఎలా ఉంటుంది మీరు చెప్పండి రాజేష్ గారు? ఎంత సఫకేటింగ్ గా ఉంటది, ఎంత ఇబ్బందిగా ఉంటది. ప్లస్ దీనికి తోడు ఏంటో పెళ్ళయింది కానీ వాళ్ళిద్దరి మధ్యలో అంత సఖ్యత లేదు, అలా చూస్తే అలా అనిపించట్లేదు. ఈ డైలాగ్స్ వినిపిస్తూ ఉంటాయి చుట్టుపక్కల నుంచి. ఇప్పుడు వాళ్ళ కుటుంబాల కోసం, సమాజం కోసం వాళ్ళు భార్యాభర్త లాగా బాగా కనిపించాలి, వాడు భర్త రోల్ ప్లే చేయడానికి నానా కష్టాలు పడాలి, ఎక్కడ లేనటువంటి ఆమె మీదున్న ప్రేమ, ఆమె మీద ఉన్నటువంటి అట్రాక్షన్ తెచ్చుకొని అటు అమ్మాయిని మోసం చేస్తూ కనిపించాలి, తనని తను మోసం చేసుకుంటూ కనిపించాలి, ఫ్యామిలీ కుటుంబం అందరినీ మోసం చేయాలి. ఈ ప్రయత్నంలో చాలా మానసికంగా ఇదైపోయి చాలా వ్యసనాలకు కూడా బానిస అయిపోయి చాలా మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి జరుగుతూ ఉంటది. మధ్యలో సంబంధాలు ఉన్న ఈ అబ్బాయికి ఇంకొక పురుషుడితోటి అబ్బాయి గే నన్ను బలవంతంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు పెళ్లి చేశారని వీళ్ళు తన మీద కేసులు ఫైల్ చేసి 498 ఫైల్ చేసేసి చట్టంలో వెళ్ళి డివోర్స్ తీసుకోవడానికి కూడా ఉంటుంది. కానీ వెరసి మళ్ళీ బయట కేసే నిందేంటంటే నా మొగుడు మగాడు కాదు, నా మొగుడు తేడాగాడు, నా మొగుడికి సంసారం చేయడానికి చేత కాదు, పనికి రాదు, ఇవన్నీ మూట కట్టుకోవాలి. కానీ ఇన్ని అవమానాలు భరించడానికి తనదొక్కటే తప్పు కాదు కదా. సమాజానికి తెలీదు, కుటుంబానికి తెలియదు, వాళ్ళందరూ పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఉంది. నేను ఒక 2 రోజుల క్రితం ఒక ఫెమినిస్టులు మొత్తం మహిళా సంఘాలతో ఒక పెద్ద సమావేశం జరిగితే నన్ను పిలిచారు. అక్కడ దాదాపు ఒక 90 మంది దాకా మహిళలు ఉన్నారు. నేను అన్నా, అమ్మ నన్ను ఒక కొడుకుగా మీరు అనుకొని నేను స్వలింగ సంపర్కుడిని, మగవాడిని, నాకు అబ్బాయిలు అంటే ఇష్టం, మీ ముందే చెప్తున్నాను ఉండి, కానీ ఈ విషయం మీకు చెప్పాను, మీరు ఏం చేస్తారు అన్నానంటే ఖచ్చితంగా పెళ్లి చేస్తాం. ఎందుకనంటే మాకు సమాజంలో పరువు ముఖ్యం, కుటుంబం ముఖ్యం, వారసత్వం ముఖ్యం, బలవంతంగా మేము పెళ్లి చేస్తామని చెప్పారు. మరి అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది కదా అంటే ఎందుకు నాశనం అవుతుంది? సర్దుకొని వెళ్ళిపోయింది. అంటే ఒక మహిళల హక్కుల కోసం పనిచేసే ఒక మహిళలు కూడా కొడుకు స్వలింగ సంపర్కుడు అని తెలిసినప్పటికీ కూడా ఇంకొక మహిళకి ఇచ్చి పెళ్లి చేస్తే సంసారంలో సర్దుకొని పోతారులే అనే ఒక దృక్పథంతో వాళ్ళు ఉన్నారు అని అంటే ఇంకా మీరు ఆలోచించండి. ఇలాంటి పెళ్ళిళ్ళు ఫోర్స్ఫుల్గా జరిగినప్పుడు ఖచ్చితంగా అమ్మాయిలు నష్టపోతూ ఉంటారు. ఒక కేసు ఉదాహరణకు, ఒంగోలు నుంచి నాకు ఒక అమ్మాయి నాకు కాల్ చేసి, అన్నయ్య నీ గురించి నేను సోషల్ మీడియాలో తెలుసుకున్నాను, బట్ నేను పెళ్లి చేసుకున్న 6 నెలలు అవుతుంది, భర్త నాతోటి ఉండట్లేదు, తను ఒక బ్యాంక్ ఎంప్లాయీ, ఏంటి అసలు కలిసి మనం సరదాగా ఒక బండి మీద వెళ్దాం అనుకున్న, ఒక గుడికి వెళ్దాం అనుకున్న, సినిమాకి వెళ్దామన్నా అంత ఇష్టం చూయించడు, శారీరకంగా మేము కలిసింది కూడా లేదు ఇప్పటి వరకు, నాకు ఎందుకో తన ప్రవర్తన చూస్తే నాకు ఏదో మీ కమ్యూనిటీ లాగా, మీ కమ్యూనిటీ అంటే ఏదైనా స్వలింగ సంపర్కుడు గే కమ్యూనిటీ లాగా అనిపిస్తూ ఉంది అంటే నేను అన్నానమ్మా సరే నేను మాట్లాడే ప్రయత్నం చేస్తాను తనతో అని. మాట్లాడిన తర్వాత నాకు కొంత విషయం వరకు నాకు తెలిసిన తర్వాత ఇలా చేయడం తప్పు బ్రదర్, ఎందుకనంటే
తను నా భర్తే నాకు సర్వస్వం అని అనుకొని తన కుటుంబం దగ్గర నుంచి వచ్చినప్పుడు తనకు కావాల్సినటువంటి ప్రతి ధర్మాన్ని ఒక భర్తగా నెరవేర్చాల్సిన బాధ్యత ఉంటుంది. అట్ ద సేమ్ టైం తను కూడాకి ఆ హక్కులు ఉంటాయి. కానీ ఎప్పుడైతే నువ్వు నీ విషయాన్ని నువ్వు మనసులో దాచుకొని మిగతా వాళ్ళందరినీ కప్పిపుచ్చేసేసి మోసం చేయాలనుకుంటే అది చాలా తప్పు. కానీ ఈ రోజు కూడా తను నీ నుంచి నిన్ను రోడ్డుకి ఈడ్చి బయటకు వేయాలని నేను అనుకోవట్లేదు. మధ్యవర్తిగా నన్ను ఉంచింది. తనకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వు, తనకు విడాకులు ఇవ్వు, తనకు తనకు నష్టం కింద తన జీవితం కోల్పోయింది కాబట్టి ఎంతో కొంత భరణం ఇచ్చేసేది. అంటే నేను దాదాపు 17 లక్షల దాకా నేను తనకి ఆ అమ్మాయికి నేను భరణం ఇప్పించి ఆ కేసు నేను సాల్వ్ చేశాను. కానీ ఇలా ప్రతి చోట్ల ఉండదు. ఎందుకనంటే వీడు డబ్బు ఎప్పుడైనా సంపాదించుకోవచ్చు, కానీ ఒక్కసారి విడాకులు తీసుకున్న ఒక అమ్మాయి మళ్ళీ రెండోసారి పెళ్లి చేసుకోవాలంటే సమాజం అంతా తేలికగా ఉండదు. తనకి జీవితం అనేది తను కూడా జీవితాంతం జీవితం కోల్పోయింది, కానీ స్టిల్ తను బతకాలి. సో ఇక్కడ ఎవరు అల్లుమ్నే కింద ఇచ్చిన డబ్బులతోటి వాళ్ళు ఏది జీవితం అంతా పోయిన సంతోషాన్ని జీవితాన్ని వాళ్ళు తిరిగి తెచ్చుకోలేరు. కానీ అది తన బాధ్యత. సో ఆ బాధ్యతను గుర్తు చేసి నేను తీసుకొచ్చింది. కానీ మీ ఇంటర్వ్యూ ద్వారా నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే, నేను అటువంటి పెళ్లిళ్ళకు జరిగినటువంటి వివాహాలకు కానీ నేను వన్ సైడ్ స్టాండ్ నేను తీసుకోను. మా వాళ్ళకి నేనైతే సపోర్ట్ చేయను, బాధ్యతను అయితే గుర్తు చేస్తాను. కానీ తప్పంతా గేట్ కమ్యూనిటీ మా వాళ్ళదే, స్వలింగ సంప్రదాయ వ్యక్తులదే, వీళ్ళదే అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇది సమాజం, కుటుంబం, వ్యవస్థ అందరి బాధ్యత అయితే ఉంది అనేది నేను బలంగా నమ్ముతున్నాను. రైట్. అంటే ఇప్పటి వరకు బాగానే చెప్పారు, బాగుంది. మీ లైఫ్ కూడా ఓకే, అంటే కొంచెం ధైర్యంగా ఉన్నారు కాబట్టి ఏదైనా ధైర్యంగా నేను ఎదుర్కొంటానైతే వెళ్తున్నారు. బట్ ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇప్పుడు థాయిలాండ్ అనే ఒక ప్రభుత్వంలో అక్కడ గేలు కూడా పెళ్లి చేసుకోవచ్చు, వివాహ జీవితం కొనసాగించవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని ఒక నిబంధన పెట్టారు. ఒక 100 జంటలు ఆల్రెడీ వచ్చాయి. అండ్ మన ఇండియా వరకు చూసుకుంటే అంటే దాని మీద అంటూ ఒక జడ్జిమెంట్ అనేది రాలేదు, కానీ చాలా వరకు మంది పెళ్లి చేసుకుంటారు. సో ఇద్దరు అబ్బాయిలు వెళ్ళి పెళ్లి చేసుకున్న వాళ్ళు కనిపించారు, అమ్మాయిలు పెళ్లి చేసుకున్నారు. అండ్ ఆ అబ్బాయి గే కూడా పెళ్లి చేసుకున్న వాళ్ళు కనిపించారు అనమాట. సో ఏంటి దాని మీద, అంటే మీకు ఫ్యూచర్లో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? చేసుకుంటే అబ్బాయినే చేసుకుంటారా? ఖచ్చితంగా కదా. లేదా మళ్ళీ సమాజం కోసం అమ్మాయిని చేసుకుంటారా? లేదు, ఇప్పుడు సమాజం కోసం ఒక అమ్మాయిని చేసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను మీ ఇంటర్వ్యూలో చూసి తనకెందుకు నేను 498 నా భర్త పలానా గే అని ఎవిడెన్షియల్ గా ఇవ్వడానికి అనే అవకాశం నేను ఎందుకు ఇస్తాను? ఖచ్చితంగా ఇవ్వను కదా. సో పెళ్లి చేసుకునే ఉద్దేశం అయితే లేదు. ఇప్పుడు ఉన్నటువంటి నేను ముందుకొచ్చి మాట్లాడడానికి ఒకటే కారణం, నా కుటుంబం నన్ను యాక్సెప్ట్ చేసింది, నేను యాక్సెప్ట్ చేసుకున్నాను. నా ఉద్యోగం, నా బాధ్యతలు ఏవో నేను చేసుకుంటున్నాను. నాకు ఏమీ ప్రాబ్లం లేదు, నాకు కనీసం ఏమి ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరే అనుకోవట్లేదు నన్ను ఏంటి అనేది. అలాంటప్పుడు నాకు ఇంటికి అద్దెకిచ్చినోడు అనుకుంటాడా, లేకపోతే నేను పనిచేసే చోట అనుకుంటారా? ఎవరు అనుకోరు నా గురించి ఏంటి అనేది. అలాంటప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు కదా. కానీ ఎవరైతే ఈ సోషల్ ఫ్యామిలీ ప్రెషర్స్లో ఇలా మీరు అన్నారు కదా, చెప్పే ధైర్యం ఉండదు, 30 ఏళ్ళకో లేకపోతే 25 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ మధ్యలో ఫలానా అని పెళ్లి సమయం వస్తుంది, సతమతం అవుతూ ఉంటారు, మెంటల్ టెన్షన్స్ వస్తూ ఉంటాయి, హార్ట్ స్ట్రోక్స్ వస్తూ ఉంటాయి, సూసైడ్ చేసుకుంటా ఉంటారు, సబ్స్టాన్స్ అబ్యూస్కి గురవుతూ ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు, ఇళ్ళల్లో వదిలేసి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారో చెప్పరు. రకరకాల సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అనేది నా కళ్ళ ముందు నేను చూశాను, నా చుట్టుపక్కల ఉన్న నా మిత్రులు, నా స్నేహితుల మధ్యలో నేను చూశాను. మార్పు రావాలి, సమాజంలో మార్పు రాకపోయినా పర్లేదు, కానీ నాలాంటి వ్యక్తుల్లో ఒక ధైర్యం గనక నింపినట్లయితే వాళ్ళకంటూ వాళ్ళ స్వేచ్ఛగా వాళ్ళు బ్రతికేటువంటి ఆ లైఫ్లోనే కంటిన్యూ చేస్తూ కనీసం ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళకంటూ వాళ్ళ కుటుంబంతో వాళ్ళు సంతోషంగా బ్రతికితే చాలు. ఆ కుటుంబం కూడా వీళ్ళని అంగీకరించి వాళ్ళ కుటుంబం వరకే చాలు. ఒక్క కుటుంబం అంగీకరిస్తే చాలండి, ప్రపంచం అంతా అంగీకరించాల్సిన అవసరం లేదు. తనకు తాను అంగీకరించుకొని, తనని తాను ప్రేమించుకొని, కుటుంబంతో ప్రేమించబడితే చాలు. ఇంకా పక్కన ఇంటోళ్ళు, ఎదురింటోళ్ళు ఎవరిది అవసరమే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు
కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.